రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో గురువు, కన్యలో కేతువు, కుంభంలో కుజ శుక్ర శనులు, మీనంలో రవి బుధ రాహులు, అలాగే చంద్రుడు సింహ కన్య తుల వృశ్చిక రాశుల్లో సంచారం. ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అమ్మకాలు కొనుగోలు వల్ల లాభపడతారు. విశేషంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా రాణిస్తారు. సంతాన పురోగవృద్ధికి ఎంతో కొంత సమయాన్ని కేటాయిస్తారు. సంతానం కోసం మీరు దాచిన ధనాన్ని ఏదైతే ఉందో అది సద్వినియోగం అవుతుంది. సహోదర సహోదరి వర్గం ప్రేమ వివాహాలు చికాకు కలిగిస్తాయి. ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. స్త్రీల సహాయ సహకారాలు లాభిస్తాయి. కుటుంబంలో ఐకమత్యత నెలకొంటుంది. ఇందువల్ల బయట కార్యక్రమాలను సులువుగా ఉత్సాహంగా చేయగలుగుతారు. సంపాదించడానికి పడిన కష్టం పొదుపు చేయడానికి కూడా పడవలసి వస్తుంది. కాంట్రాక్టులు లీజులు ఎక్స్టెన్షన్స్ అవుతాయి. బంధువర్గంలోని వారికి మీరు ఎంత మేలు చేసినా చివరకు విరోధమే మిగులుతుంది. నైతిక ధర్మమే మిమ్మల్ని ప్రతి విషయంలోనూ అడుగడుగునా రక్షిస్తుంది. నిజాలు మీ దృష్టికి రాకుండా మీ సన్నిహితులు ఆత్మీయులు చేసే ప్రయత్నాలు మీ దృష్టికి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుంది. ఉద్యోగపరంగా ఇతరులపై వచ్చిన నిందలు ఆరోపణలు ఏం వరకు నిజమో విచారించి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత మీపై పడుతుంది. సున్నితమైన ఈ అంశాలలో వాస్తవాల కన్నా మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వివాహం కాని వారికి ఈ వారం వివాహం కుదురుతుంది. వివాహాది శుభకార్యాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీ వ్యూహం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలోని సంతోషం రెట్టింపు అవుతుంది. విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు కలిసి వస్తాయి. పార్ట్ టైం జాబులు అవుట్సోర్సింగ్ జాబులు పర్మనెంట్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి సభలలో సమావేశాలలో మీటింగ్లో పాల్గొంటారు. స్థాయికి తగ్గ బాధ్యతలను తీసుకుంటారు. గతంలో మీకు వాగ్దానం చేసిన సీనియర్ నాయకులు కొద్దో గొప్ప సహాయం చేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. గృహం కొనాలనే కలను నిజం చేసుకోగలుగుతారు. కొన్ని ఒత్తిడులు మీపై వస్తాయి. మీ తెలివితేటలతో పలుకుబడితో వాటిని అధిగమించగలుగుతారు. మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. బ్యాంక్ లోన్స్ విషయంలో పెండింగ్లో ఉన్న ఈఎంఐలను ఈ వారం తీర్చివేస్తారు. ప్రభుత్వ సంబంధమైన విషయాలలో రావాల్సిన అధికార పత్రాలు చేతికి వస్తాయి. ఇసుక ఇటుక ఇనుమ వ్యాపారాలు చాలా బాగుంటాయి. మంచి లాభాలు కలిసి వస్తాయి. ఏమాత్రం శ్రమ చేయలేని వారికి కూడాను వాళ్ళ చేతిలో అధికారం ఉందనే వాళ్లకు డబ్బులు సమర్పించవలసి వస్తుంది. విద్యార్థులకు ఈ వారం బాగుంది. మేధా దక్షిణామూర్తి రూపు మెడలో ధరించడం అలాగే మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం మంచిది. పరీక్షలు స్ట్రెస్ కాకుండా బాగా రాయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 1, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. బంధువర్గం ఉన్నత స్థానాల్లో ఉంటారు. వాళ్ళ సహాయ సహకారాలు నామమాత్రంగా ఉంటాయి. వంశపార ఆస్తులను వృద్ధి చేయగల తెలివితేటలు ఉంటాయి. వ్యక్తిగత సంపాదన జీవిత భాగస్వామితో అదృష్టం తోడై మంచితనంతో ఆస్తి ధనం సంపాదిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కొంత అశాంతి ఏర్పడుతుంది. ఎవరిని ఏమీ అనకుండా తల వంచుకుని వెళ్తే గొడవలు ఉండవు. ఇదేమిటి అని ప్రశ్నిస్తే గొడవలు తగాదాలు. చిన్నపిల్లలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యారంగంలో కృషి చేసే వారికి ఆ రంగంలో ఉద్యోగం లభిస్తుంది. ఎవరికైతే లక్ష్మీ కటాక్షం ఉంటుందో వాళ్ళకి మాత్రమే సరస్వతి కటాక్షం కలుగుతుంది అనే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుందనే శుభవార్త వింటారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. వంశాభివృద్ధి జరుగుతుందని కుటుంబ సభ్యులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. సంతాన సంబంధమైన విషయాలలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సాటి వారి అభివృద్ధిని చూసి అసూయపడే అలవాటు లేకుంటే మనం కూడా ఆనందంగా ఉంటామని అలై ఉండాలని నిర్ణయించుకుంటారు. మనం సంపాదించుకున్న ఆస్తులు మనతో ఏమీ రావు. మంచితనం చేసుకున్న పుణ్యం మాత్రమే మిగిలి ఉంటుందనే భావనలో ఉంటారు.
మనం చేసిన పుణ్యం మన పిల్లలు కూడా రక్షిస్తుందనే నమ్మకం కలిగి ఉంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుంది. అంతేకాకుండా కళా సాహిత్య రంగాల్లో, క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మీకు రావాల్సిన గుర్తింపు మీరు పొందగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా మిమ్మల్ని కించపరిచిన వారు ఎవరైతే ఉన్నారో వారికంటే మంచి స్థానంలో ఉండడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ విజయంతో వాళ్లకు గుణపాఠం చెప్పాలనుకుంటారు. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆరోగ్యపరమైన విషయాలలో మీరు తీసుకున్న జాగ్రత్తలు సక్రమైన ఫలితాలు ఇస్తాయి. ప్రతి విషయంలో కూడాను భగవంతుని మీద భారం వేసి మీ పనులు ప్రారంభిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. 10 రూపాయలు వస్తాయనుకున్న చోట 100 రూపాయలు వస్తాయి. రాజకీయ రంగంలో వారికి మీ మీద వచ్చిన అపవాదులు, నిందలు అడిగిన వారికి చక్కగా వివరిస్తారు. ఆ అపవాదుల కారణం నేను కాదు, ఫలానా వాళ్ళని, ఫలానా విధంగా చేశారని, అందువల్ల నా మీద ఇటువంటి నిందారోపణలు వచ్చాయని వివరిస్తారు. సన్నిహితులలో, ప్రజల్లో మీ మీద సాఫ్ట్ కార్నర్ ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 4, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు మెరూన్. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఈ వారం సఫలీకృతం అవుతాయి. అందులో ఇబ్బందులు లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీరు ధైర్యంగా ఉండవచ్చు. వివాహ విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. అలాగే ద్వితీయ వివాహ ప్రయత్నాలు అంతంత మాత్రపు ఫలితాలను ఇస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం ఎక్కువగా పఠించండి. ఉద్యోగంలో మీ స్థాయిని, స్థానాన్ని పెంచుకోవడానికి మీరు పడుతున్న కృషిని, చేస్తున్న శ్రమ అందరూ మెచ్చుకుంటారు. అలాగే పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు. గతంలో సాధించిన విజయాల కంటే కూడా మెరుగైన ఫలితాలు చూపిస్తారు. కొన్ని విషయాలలో మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. అది మంచిది కాదు. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి. అవసరానికి మించిన ధనం ఖర్చు చేయకండి. ఎందుకంటే ముందు ముందు అవసరాలు ఎక్కువ అవుతాయి. మీరు ఊహించినటువంటి మంచి విషయాలను ఊహించి చెప్పడం, తద్వారా ఇతరులు లబ్ధి పొందడం జరుగుతుంది. ఈ సమాజంలో దేని ప్రత్యేకత దానిదే. అన్నింటికీ ఒక కోలమానం పనికిరాదు. ఎవరికి ఉండే ప్రాధాన్యత వాళ్ళకి ఉంటుందని భావిస్తారు. అదేవిధంగా తమ సంతానాన్ని అభివృద్ధి పదంలో, అనగా జీవితంలో అత్యున్నత స్థాయిలో స్థిరపడడం నేను చూడగలనా అనే సందేహం వ్యక్తమవుతుంది. దానికి భిన్నంగా మీ సంతానం అత్యున్నత స్థానంలో స్థిరపడతారు. నలుగురికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కీళ్ళ నొప్పులు, ఎలర్జీ సమస్యలు కొద్ది కాలం ఇబ్బంది పెడతాయి. డాక్టర్ సలహాలు తీసుకోవడం అవసరం. వ్యాపార రంగంలో వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మంచి రోజులు వస్తాయి. మీ వాక్చాతుర్యం, శక్తి సామర్థ్యాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. బంగారం, వెండి స్వల్ప ధరలు పెరిగి ఉంటాయి. ధనం ఎంత వచ్చినా చేతులు నిలవకపోవడం అనే దిగులు తీరుతుంది. సేవింగ్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయండి. అలాగే సౌర కంకణం ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు మెరూన్. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఆర్థికపరమైన పురోగతి బాగుంటుంది. స్థిరచరాస్తులను వృద్ధి చేస్తారు. పట్టుదలతో కృషి చేసి సానుకూల ఫలితాలు సాధిస్తారు. సమాజంలో మీరేంటో నిరూపించుకుంటారు. గతంలో మిమ్మల్ని కించపరిచిన వారే గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రహస్యంగా స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీ స్థానాన్ని ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. చదివిన చదువుకు సంబంధం లేని ఉద్యోగం కొంతకాలం చేయవలసి వస్తుంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబ పరువు ప్రతిష్టలు పెంచగలుగుతారు. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలికంగా మీపై ఉన్న బాధ్యతలు తీర్చుకోగలుగుతారు. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ సంస్థల పరంగా రావాల్సిన పెద్ద మొత్తంలో ధనం మీ చేతికి అందుతుంది. వ్యాపారంలో రొటేషన్స్కు ఇబ్బంది ఉండదు. వ్యాపార పరంగా ఒడిదుడుకులు ఏర్పడినా వాటిని ఏదో విధంగా అధిగమిస్తారు. రాజకీయ జీవితం బాగుంటుంది. మీ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు మీ పరపతిని, పలుకుబడిని
స్వప్రయోజనాలకు వాడుకుంటారు. మీ అధికారాన్ని ఉపయోగించుకొని వారు పెత్తనం చేస్తారు. దానివల్ల కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు, జాగ్రత్త వహించండి. సంతానం క్రమశిక్షణ యథంగా నడుచుకోవడం మీకు సంతోషం కలిగిస్తుంది. విజయానికి ఐకమత్యమే పునాది అన్న బలంగా నమ్మడమే ఇందుకు కారణం. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఉద్యోగం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి వస్తుంది. అధికార స్థానంలో ఉన్న స్త్రీల వల్ల మరింత మేలు జరుగుతుంది. గృహప్రవేశాలు, శుభకార్యాలు సంతోషపరుస్తాయి. మధ్యలో నిలిచిపోయిన నిర్మాణ పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. బాల్యంలో సరదాగా నేర్చుకున్న పనులు, విజ్ఞానం సంబంధించిన విషయాలు ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. పోటీ ప్రపంచంలో ఎక్కడ కూడా అవకాశాలు లేని చోట కూడా మీరు అవకాశాలు సృష్టించుకొని మీరు సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రతి విషయంలో కూడా మొరాయిస్తున్న కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి గట్టిగా కృషి చేసి ఒక దారికి చూసుకోగలుగుతారు. అయితే ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి సమయం ఉండదు. కానీ ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత తీరిక, సమయం ఉంటాయనే విధంగా కొన్ని సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ఒక కొలిక్కి వస్తాయి. దైవానుగ్రహం వల్ల మీ ప్రమేయం లేకుండానే ఆకస్మికంగా పెళ్లి సంబంధం కుదురుతుంది. ఖర్చుకు వెనకాడకుండా శుభకార్యానికి వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వకపోవచ్చు. పనిచేసే సామర్థ్యం, మీ కృషి, పట్టుదల మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబడతాయి. అంతేగాని ఎవరో చూపించిన అభిమానం మాత్రం కాదు. అందరినీ కలుపుకుని సమిష్ట ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయోజనాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండాలని భావించిన కాలం అందుకు సహకరించదు. జాగ్రత్త వహించండి. కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం ద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. విదేశీయాన విషయాలు, విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు, విదేశీకి సంబంధించిన వ్యాపారాలు, గ్రీన్ కార్డ్ మొదలైనవి సానుకూలపడతాయి. విదేశాల నుండి వచ్చిన ధనంతో ఉమ్మడిగా విలువైన స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఈ విషయంలో కొంతమందికి అసూయ నెలకొంటుంది. మీ వ్యాపారాలకు సంబంధించిన విషయాలు, వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియడం వల్ల విమర్శలు చోటు చేసుకుంటాయి. దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి అవసరమైతే తప్ప అన్ని విషయాలు అందరి దగ్గర చెప్పకపోవడం అనేది చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఐటీ రంగం వారికి గడ్డుకాలం అని చెప్పొచ్చు. ఏదైనా ఉద్యోగం మారాలనుకున్నప్పుడు ఈ వారం మారకపోవడమే మంచిది. కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి కొంత ఆగి నిర్ణయాలు తీసుకోండి. ఎవరి సలహాలు, సూచనలు కాకుండా మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు రాహుకేతుకి అభిషేకాలు అలాగే జపం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 1, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. నూతన పరిశ్రమలు స్థాపించడానికి అనుమతి పత్రాలు లభిస్తాయి. మంచి భాగస్వాములను ఎన్నుకొని చేర్చుకుంటారు. వాళ్ళ పరపతి వల్ల వ్యాపారం చాలా బాగా నడుస్తుందని భావిస్తారు. మీరు భావించినట్లే నిజమవుతుంది. ఆ రకమైన వ్యూహంతోనే వాళ్ళను మీరు భాగస్వాములుగా చేర్చుకోవడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేనటువంటి మంచి వాతావరణం ఏర్పడుతుంది. జీవితం అనేది కష్టసుఖాల సమాహారం. జీవితం అన్నాక కష్టాలు, సుఖాలు తప్పవు. కష్టాలు అనేవి ఎన్నో జన్మల్లో మనం చేసిన తెలిసి తెలియక చేసిన కర్మలు. అవి మనల్ని వదిలిపోవడానికి ఆ భగవంతుడు మనకి పెట్టే పరీక్షలే ఈ కష్టాలని. అవి శాశ్వతంగా మనతో ఉండిపోవని, ఆ కష్టాలు కొంచెం ఓపికని జత చేస్తే జీవితం సుఖమయం అవుతుందని భావిస్తారు. కష్టపడుతూ పైకి ఎదిగే వారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్య విషయంలో వ్యవహారాల్లో చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తారు. దగ్గర వరకు వచ్చి దూరంగా వెళ్తున్న సంబంధాల వల్ల మానసికమైన అశాంతి, బాధ కలుగుతుంది. ఎన్ని సంబంధాలు చెడిపోతున్నాయో మీకు అర్థం కాదు. జాతకంలో వివాహపరమైన దోషం ఉండగా పెళ్లి చేసుకుంటే వాళ్ళ సంబంధించిన వైవాహిక జీవితం బాగుండకపోవడం, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం,
ఇలాంటివి సంప్రాప్తిస్తాయి. ఇలాంటి సంప్రాప్తించకుండా ఉండడానికి జాతకాలు చూపించుకుని దోష నివారణ చేయించుకున్న తర్వాత వివాహం చేసుకుంటే మంచి ఫలితాలు సంపాదిస్తాయని పెద్దల ఉవాచ. తరతరాలుగా మీకు ఉన్నటువంటి పేరును నిలబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సానుకూలపడే పరిస్థితి గోచరిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కుటుంబ ప్రతిష్టకు కానీ వంశ ప్రతిష్టకు కానీ ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. దానికోసం మీరు ఎంతగానో శ్రమిస్తారు. సంతానానికి సంబంధించిన ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సంతానం అలవాట్లపై క్రమశిక్షణ ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. వాళ్ళు దురలవాట్లకు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. విదేశీయాన సంబంధిత విషయాలు, అక్కడ ఉద్యోగం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సానుకూలపడతాయి. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా రావాల్సిన బిల్లులు ఆలస్యం అవుతాయి. ఆర్థిక సంస్థల నుండి బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉండాలని భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం మానసికమైన ఆందోళన తగ్గుతుంది. మనం చేసినటువంటి పూజలు, పునస్కారాలు, దాన ధర్మాలు కానీ వాటి ఫలితం నా పిల్లలకు అక్కరకు వస్తుందనే నమ్మకంతో ఉంటారు. అదే జరుగుతుంది. వివాహాది శుభకార్య విషయంలో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. మంచి సంబంధం కుదురుతుంది. మీకు సన్నిహితంగా ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని కష్ట సమయంలో పలకరించకపోవడం మనోవేదనకి గురి చేస్తుంది. మీ సంతోషంగా ఉన్నప్పుడు అందరూ మీతో చేతులు కలుపుతారు. కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరు మాత్రమే మీకు అండగా నిలుస్తారు. అండగా నిలిచిన వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ప్రతి విషయంలో కూడాను మీ ప్రతిభను రుజువు చేసుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి. ఆ వచ్చిన అవకాశాలను మీరు చక్కగా ఉపయోగించగలుగుతారు. సమాజంలో గౌరవమైన స్థానం కల్పించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. మానసికమైన ధైర్యంతో, మానసిక ఉత్సాహంతో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీరు చేసే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. మీకు రావాల్సిన ధనం చేతికి రాకుండా ఇరుక్కుపోయే పరిస్థితి గోచరిస్తోంది. మీరు చెల్లించవలసిన చెల్లింపును గాను ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ అతి కష్టం మీద కట్టగలుగుతారు. నూతన భాగస్వాములతో కలిసి వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి. ఒకానొక సందర్భంలో వ్యాపారం నిమిత్తం ఆహ్వానాలు వస్తాయి. అప్పుడు మీ భాగస్వాములతో చర్చలు జరిపి వారి భావాలను తెలుసుకుంటారు. ఈ భాగస్వాములతో వ్యాపారం చేయడం కన్నా ఒంటరిగా చేసుకోవడమే మంచిదనే నిర్ణయానికి వస్తారు. సంతాన విద్యారంగంలో అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతారు. మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. జ్యేష్ఠ సంతాన విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమవుతాయి. ప్రేమ వివాహాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం కొంత ఇబ్బందులు ఉన్నాయి. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాలు కొంత చికాకు కలిగిస్తాయి. ఇది అందరికీ కాదు, కొంతమంది మాత్రమే. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రమోషన్స్ కోసం చూస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తుంది. వీసా, H1B కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఏదైనా సరే 1-4 సార్లు ఆలోచించి సొంత నిర్ణయం తీసుకోవడం మేలు చేస్తుంది. కొన్ని అనాలోచిత ఖర్చులు ఎక్కువ అవుతాయి. దానివల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడవచ్చు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వైలెట్. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. మీరు కాదు అనుకున్న పని ఏదైతే ఉందో అది విజయవంతం అవుతుంది. ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు, మనసు ఉండాలి. కానీ 4 మంచి మాటలతో కూడా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఎంతోమందికి ధైర్యం చెప్పి వారి జీవితాలను నిలబెట్టవచ్చు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, తక్కువ వ్యవధిలో సాగే వ్యాపారాలు చేసి లాభపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అడ్డుకట్ట వేయగలుగుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉన్న పరిజ్ఞానానికి పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు.
ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెద్దవాళ్ళను చూసుకోవాలి, మీ మీద ఉన్న బాధ్యతలను గుర్తు చేసుకోవాలి, మానసికమైన సంతోషం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో మీ ఇష్టదైవాన్ని పూజించి మంచి ఫలితాలు పొందగలుగుతారు. పునర్వివాహ సంబంధమైన విషయాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఆకస్మికంగా ముడిపడతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఏ కోణంలో చూసినా కానీ ఆ భగవంతుడి దగ్గరుండి నడిపిస్తున్నాడా అనే మానసికమైన ఉత్సాహం, మానసికమైన ధైర్యం కలుగుతుంది. భగవంతుడి మీద భక్తి మరింత ఎక్కువయ్యే పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలిగిందని సంతోషపడతారు. విద్యార్థులకు పోటీ పరీక్షలో విజయం సాధించగలుగుతారు. అత్యున్నతమైన సాంకేతిక విద్యను అభ్యసించడానికి ఎంపిక అవుతారు. జీవిత భాగస్వామి పేరు మీద కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ అమాంతం పెరుగుతుంది. మీరు కొనుగోలు చేసిన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో సన్నిహితులు సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆఫీసులో రాజకీయాలు అధికమవుతాయి. ఈ గ్రూప్ రాజకీయాల వలన ఎప్పటికైనా ముప్పు తప్పదని భావిస్తారు. ఈ రాశి వారికి అర్ధాష్టమి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే శనికి జపం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సరైన సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. సహాయ సహకారాలు అందిస్తారు. మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తారు. విద్యా సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు సానుకూలంగా పడతాయి. అదేవిధంగా కెరీర్ పరంగా వృద్ధి చెందడానికి కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. గతంలో మీరు చేసినటువంటి కోర్సులు మీకు అండగా నిలుస్తాయి. వాటి వల్ల ప్రయోజనాలు ఇప్పుడు పొందగలుగుతారు. ఒక వ్యక్తి విషయంలో అనవసరమైనటువంటి అబద్ధపు ప్రచారాలను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, చెడ్డవారిని 10 రూపాయలు ఖర్చు చేసి అయినా సరే వదిలించుకోవాలి. అదే మంచివారిని 100 రూపాయలు ఖర్చు చేసి అయినా సరే నిలబెట్టుకోవాలని మన పెద్దలు ఏనాడో చెప్పారు. అదేవిధంగా మీరు కూడా చేస్తారు. మిత్రులపై మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అనుకున్న సమయానికి కాస్త అటు ఇటుగా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో ఉన్న కలహాలు తొలగిపోతాయి. ధనం కోసం చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకునే వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. మనం ఎదుటివారిని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అపహాస్యం మాత్రం చేయకూడదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పదనం ఉంటుంది. మనకు దానిని చూసే గుణం ఉండాలి. దానిని అభినందించే మనసు కూడా ఉండాలి. అంతేకాని ఎదుటివారిని చులకనగా మాట్లాడి ఆనందం పొందే వ్యక్తుల పట్ల ఒక విధమైన కోపం, అసహ్యం కలుగుతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలపడతాయి. మీరు సాధించిన గొప్ప విజయాలు మీ కుటుంబ సభ్యులు గుర్తించకపోయినా ఇతరులు మాత్రం గుర్తిస్తారు. వ్యాపారస్తులకు ఈ వారం బాగుంటుంది. కాంట్రాక్టర్ కన్నా సబ్ కాంట్రాక్టులు లాభిస్తాయి. ఎలక్ట్రానిక్ వెహికల్స్ అమ్మే వ్యాపారస్తులకు చెప్పుకోదగిన స్థాయిలో లాభాలు వస్తాయి. చిరు వ్యాపారస్తులకు సైతం ఈ వారం బాగుంటుంది. నష్టాలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పొదుపు చేయడానికి గట్టి ప్రయత్నం చేసి అందులో విజయం సాధిస్తారు. మీకు రావాల్సిన ధనం 3 వంతులు చేతికి అందుతుంది. ప్రతి విషయంలోనూ దైవానుగ్రహం వెన్నంటే ఉన్నట్టుగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రాశివారు రాహుకేతుకి జపం చేయడం, అలాగే అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు శివాష్టకం పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన అధికారుల నుండి మీరు ఆశించిన సహకారం అందుతుంది. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం కొంత ఆలస్యమైన ప్రమోషన్ వస్తుంది. కొంతమందిని ఉద్యోగం నుంచి తొలగించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సంతానం పురోభివృద్ధి కూడా చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులు కూడా కాలం బాగుంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. స్థిర సంబంధాలు ఒక కొలిక్కి వస్తాయి. రుణ ఒత్తిడి తలకు మించిన భారంగా
పరిణమిస్తాయి. శ్రమకు అధికంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీ ద్వారా లబ్ధి పొంది ఉన్న స్థానాల్లో కూర్చున్న వ్యక్తులు మీ మాటను ధిక్కరిస్తారు. ప్రతి కోణంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మీరు ముఖ్యమైన విషయాలు ఇతరులకు సలహాలు తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని కొంత ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తోంది. అందుకని కుటుంబ సభ్యులతో లేదా సన్నిహితులతో ఒకసారి విచారించి నిర్ణయాలు తీసుకోవడం అన్ని విధాల మంచిది. వ్యాపార సంబంధించిన విషయాలు, సాఫ్ట్వేర్, ఐరన్, సిమెంట్, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాలు, అందుకు సంబంధించిన అనుబంధ వ్యవహారాలు అన్నీ కూడా కొంతమేర బాగుంటాయి. మీరు చేస్తున్న పనుల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకొని ఇబ్బంది లేని వాతావరణం ఏర్పరచుకోవాలి. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు నిర్ణయం తీసుకుని వివాహం కుదుర్చుకుంటారు. వివాహం మాత్రం ఘనంగా చేయాలని నిర్ణయించుకుంటారు. వినోదాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కొంతమందితో అతిగా మాట్లాడడం వల్ల భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు, గ్యాస్ట్రిక్, స్కిన్ ఎలర్జీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. ఎంతో కాలంగా మీరు కలలు కన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి అంది వస్తాయి. వచ్చినటువంటి మంచి అవకాశాలు చక్కగా వినియోగించుకోగలుగుతారు. గడియారంలో ముళ్ళులాగా పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యర్థులు పోటీదారుల నుండి ఊహించిన విధంగా పోటీలు ఎదురవుతాయి. ఉద్యోగంలో మీ విలువ పెరుగుతుంది. ఇంక్రిమెంట్ పెరిగే అవకాశం ఉంది. అయితే కొంతమంది అసూయపరులు ఉన్నారు. వారి నుండి దూరంగా ఉండడం మంచిది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. అయినా ఇది మీకు లాభించే అంశమే. సంస్థ పరంగా అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయి. ఆకస్మిక ధనం చేతికి అందడం వలన మొండి బకాయిలు తీర్చివేస్తారు. పొదుపు పథకాల్లో ధనాన్ని పెట్టుబడిగా పెట్టి కొంతమేరకు లాభపడతారు. కాస్త ఆలస్యంగా అయినా సరే మరింత మేలు జరుగుతుంది. భాగస్వాములతో కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు సాగుతారు. అందులో విమర్శలు వస్తే మాత్రం ఎదుర్కోవాల్సిన బాధ్యత మాత్రం మీ ఒక్కరిపైనే పడుతుంది. అధికారులతో, పెద్దలతో, ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. సినీ, టీవీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన అవకాశాలు వస్తాయి. పెళ్లి విషయంలో మీ అభిప్రాయాలను వాయిదా వేయడానికి వీలు లేని పరిస్థితి. నిర్మోహమాటంగా అభిప్రాయాలు తెలియజేయవలసి వస్తుంది. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. మీ ముందు పొగడ్డం, మీ చాటును తిట్టడం కొంతమందికి ఇదే పని అవుతుంది. వినోదాల్లో కొంత అపస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. క్రమశిక్షణతో కాలం గడుపుతున్నప్పటికీ వేరే రకమైన ఇబ్బందులు వస్తాయి. తాత్కాలిక వేతనాల మీద ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. క్రీడారంగంలో వారికి ప్రోత్సాహకాలం, అవార్డులు లభిస్తాయి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అలాగే మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగపరంగా మీ ప్రతిభ వెలుగులో వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు కింద స్థాయి ఉద్యోగులు వ్యతిరేకిస్తారు. చెప్పుడు మాటలు మోస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు. దీర్ఘకాలిక రుణాల నుండి విముక్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధనం సహాయం అందుతుంది. చిన్ననాటి మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. సంతానం లేని వారికి ఈ వారం సంతాన విషయంలో శుభవార్తను వినే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వాహన సంబంధించిన వ్యాపారాలు, ఆయిల్ వ్యాపారం, నీళ్ళ వ్యాపారం, కూల్ డ్రింక్స్ వ్యాపారం, ఆహార సంబంధించిన వ్యాపారాలు, కన్సల్టెన్సీలు లాభాల బాటలో ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోవడం మీ మానసిక వేదనకు కారణమవుతాయి. ఆదాయ మార్గాలు మాత్రం మీరు ఆశించిన విధంగానే ఉంటాయి. మీ యొక్క పరపతితో ఎన్నో విజయాలు సాధించుకున్న మీరు, ఎంతోమందికి సహాయం చేసిన మీరు, మీ సొంత పిల్లల విషయం వచ్చేసరికి ఎలాంటి సహాయం
చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు మీకు అడుగులు మడుగులు ఒత్తిన వాళ్ళు కూడా మీ మాట లెక్క చేయని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచమంతా వాణిజ్యపరమైన సంబంధాలే తప్ప మరే ఇతర సంబంధాలు మనుషులకు మధ్య లేవని విషయాన్ని స్పష్టంగా గ్రహించగలుగుతారు. భగవంతుడే దిక్కు, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుందని సరిపెట్టుకుంటారు. ఏకపక్ష నిర్ణయాలు కలిసి రావు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లీజులు, లైసెన్సులు లాభిస్తాయి. రాజకీయ సభలు, సమావేశాలు, కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించగలుగుతారు. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. పరీక్షా సమయం కాబట్టి స్ట్రెస్కి గురి కాకుండా చక్కగా పరీక్షలు రాయండి. ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది. అలాగే మేధా దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే రాహుకేతులకి ప్రతి మంగళవారం నాడు అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు కాషాయం. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.